పాంటింగ్ బాబాయ్, మనిద్దరం కలిసి గన్ని సంవత్సరాలు డీసీకి పనిచేసినాం. మంచిగా ఏ టీంలో ఉన్నా స్వేచ్ఛగా ఆడుకునేటోన్ని. నన్ను తీసుకోకుండా నువ్వేమో గా అయ్యర్ని తీసుకున్నావు, నేనేమో గీ ఎల్ఎస్జీలో ఇరికినా. అదేంది తమ్ముడు, నువ్వే కదా ఐపీఎల్కి ముందు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడ పంజాబ్కి పోతానో అని భయపడ్డాను. అయినా లక్నోలో ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవా? అప్పుడు ఏదో ఓనర్ పక్కకున్నాడని అట్లా అన్నా. అయితే కానీ ఎంత ట్రై చేసినా రన్స్ కొట్టుడు కుదురుతలేదు. ఒకప్పుడు నా కోచువే కదా, ఏదోటి చెప్పరాదు ఫామ్లోకి ఎట్లా రావాలనో. మాతోని మ్యాచ్ అయిపోయినాక చెప్తా తీ తమ్ముడు. పాంటింగ్ బాబాయ్, ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుండి 2 పాయింట్లు తీసుకున్నావు, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. ఇక ఇవాళ కూడా 2 పాయింట్లు తీసుకున్నావంటే సక్సెస్ఫుల్గా 4 పాయింట్లు కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లనే ఇక 90% ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అయిపోయినట్టు అవుతుంది. తీసుకోవాలి తమ్ముడు, తీసుకోవాలి. లక్నో మంచి టీం, ఖచ్చితంగా 4 పాయింట్లు తీసుకోవాల్సిందే. అంటే ఈ పంత్ ఇక్కడ ఉన్నది మీకు పాయింట్స్ సప్లై చేయడానికి అనుకుంటారా? ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావడానికి. మిగిలిన 4 మ్యాచ్లకు 4 గెలుస్తాం, ప్లే ఆఫ్స్లకి రాయల్గా ఎంట్రీ ఇస్తాం. ఎల్ఎస్జీ అంటే వట్టిదే అనుకుంటారా? లేకపోతే కొన్ని రోజులు కనబడకపోయేసరికి మర్చిపోయిల్లా? ఎస్, ఇప్పటికి కూడా పోయిందేం లేదు పంతు. 5 మ్యాచ్లు గెలిచినాం, 5 మ్యాచ్లు ఓడిపోయినాం. ఇక ఇప్పటి నుంచి 4 మ్యాచ్లు వరుసగా గెలిచినామంటే మనం క్వాలిఫై అయిపోతాం. ఇక మీ ఇద్దరే మాట్లాడుకోవాలి గెలుచుడు గురించి. మార్షు, మక్రము, నేను, మీ ముగ్గురేం ఆడుతున్నావు, గెలుతానో లేకుంటూ ఓడిపోతాను. మీరు మాత్రం కింద టైం పాస్ చేస్తాళ్ళు. మీకంటే ఆయుష్ బదోని నయం, ప్రతి మ్యాచ్లో ఒంటరి పోరాటం చేస్తాడు. పూరాను, నేను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూటే చేయలే. అలాంటిది నాకే చెప్తానా ఫినిషింగ్ ఎట్లా చేయాలనో? ఇప్పటి నుంచి చూడు, మిల్లర్ ఫినిషింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. వాస్తవం చెప్పాలంటే ఈ సీజన్ నా బ్యాటింగ్ పొజిషన్ కరెక్ట్గా సెట్ అవుతలేదు, అందుకే రన్స్ కూడా వస్తలేవు. కెప్టెన్వి నువ్వేనే, ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాటింగ్ చేసుకొని రన్స్ కొట్టరాదు. యూజీ బ్రో, మనం అట్లిట్లా క్వాలిఫై అయితే నాకు నచ్చది. టాప్ 2 ఉండాలి. ఈ ఎంఐ, జీటీ మనకంటే తోపులా? వాళ్ళని కిందికి నెట్టాలే, మనం మీదికి పోవాలి. మళ్ళీ ఒకటే ఓవర్లో 4 వికెట్లు తీయంటావా చెప్పు? నీ దగ్గర ఐపీఎల్లోనే హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నాడన్న విషయం మర్చిపోకు. ఒకటే ఓవర్లో గేమ్ తిప్పుతా. అందుకే యూజీ బై, ఈ సీజన్లో ఎవరైనా స్పిన్నర్కి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇస్తాలా? కానీ నేను ఇచ్చిన నీకు 19th ఓవర్ ఇచ్చిన. అవసరమైతే ఈ మ్యాచ్లో 20 ఓవర్ కూడా నీతో నేర్పిస్తా బౌలింగు. థ్యాంక్స్ అయ్యర్ బై. యూజిన్ నమ్ముకోల్లి, ఉన్నది అమ్ముకోల్లి. మార్షు, ముంబైతో ఓడిపోయిన విషయం మర్చిపోదాం. ఈ మ్యాచ్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. నువ్వు మక్రం ఇద్దరు కలిసి మళ్ళీ 100 రన్ల ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చిల్లంటే మనల్ని ఎవరు ఆపలేరు. 100 రన్లే కదా, ఇద్దాం. దానిలో ఉంది, మక్రమో 50, నేనో 50 కొడతాం. మనం కొడతాం మార్షు, అది కాదు ప్రాబ్లం. మన తర్వాత వచ్చేటోళ్ళు కొట్టాలి కదా. అరే కొడతాం మక్రము, నాకు బ్యాటింగ్ ఒక్కటే పనా? వికెట్ కీపింగ్ చేయాలి, కెప్టెన్సీ చేయాలి. ఎనీవే ఇవాళ నేను మిల్లరు ఇద్దరం కలిసి దంచి కొడతాం. దంచి కొట్టుడు ఎక్కడిదివే, దగ్గరుండి మిమ్మల్ని అస్సాం ట్రైన్ ఎక్కిస్తా, రెడీగా ఉండుల్లి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక అట్లనే ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేట్ అయిపోయింది, దానికి సంబంధించిన వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అట్లనే ఆఫ్టర్నూన్ జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్కి సంబంధించిన స్పూఫ్ కూడా అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక లక్నో ఇప్పటి నుంచి క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా 4కి 4 గెలవాలి. ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ నెట్ రన్ రేట్తో క్వాలిఫై కావచ్చు, బట్ వేరే టీం రిజల్ట్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మిగిలిన 4 మ్యాచ్లు వరుసగా గెలిస్తే ఎల్ఎస్జీ డైరెక్ట్గా క్వాలిఫై కావచ్చు. ఇక ఇంకో సైడ్ పీబీకేఎస్ ఖచ్చితంగా ఇంకొక గేమ్ గెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు క్వాలిఫై కావడానికి. ఆ తర్వాత ఇంకొకటి గెలిచారంటే క్వాలిఫై అయిపోతారు. కానీ శ్రేయాస్ అయ్యర్ ఖచ్చితంగా టార్గెట్ మాత్రం నెంబర్ 1 లేకపోతే నెంబర్ 2 ఉండడానికే చూస్తాడు. కాబట్టి వాళ్ళు ఏ గేమ్ని కూడా లైట్ తీసుకోరు, ఖచ్చితంగా ఈ గేమ్స్ అన్ని గెలవడానికి ట్రై చేస్తారు. మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.